హలో ఎవ్రీవన్, తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరూ స్కిప్ చేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ పలికించేటివాడు. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. వైద్య వృత్తిలో ఉన్న ఓ యువకుడు పండితుడైన తండ్రితో కలిసి మొదటిసారిగా సత్సంగంలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళాడు. ముందు వరుసలో కూర్చున్న మేధావులను, అక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూసి భయపడ్డాడు. అదే విషయం పక్కనే ఉన్న తండ్రితో చెప్పాడు. పండితుడైన తండ్రి నవ్వి, మన ముందర ఎవరు కూర్చున్నారనే విషయం పట్టించుకోవద్దు, అప్పుడే నీ ఉపన్యాసం కొనసాగుతుంది. వారిని చూసి తడబడితే చెప్పాల్సింది ఏమీ చెప్పలేవు. వారికన్నా మనం తక్కువేమోనన్న ఆలోచన వస్తే మన వాక్రువాహం మందకుడిగా సాగుతుంది. ఎంతటి మేధావులకైనా తెలియని విషయాలు చాలా ఉంటాయి. జ్ఞానంలో ఎవ్వరూ సంపూర్ణులు కారు. అందుకని శ్రోతలు ఎంతటి వారైనా వారికన్నా మనం 4 ఆకులు ఎక్కువ చదివామని భావించాలి. అప్పుడే మనకు మన ఉపన్యాసం పైన మంచి పట్టు దొరుకుతుంది. అలాగే జనం ఎక్కువగా ఉన్నారా తక్కువగా ఉన్నారా అని కూడా ఆలోచించకు. ఎంతమంది వచ్చారనే దాన్ని పట్టించుకుంటే మన ఉపన్యాసంలో తేడా వస్తుంది. ఎంతమంది వచ్చినా చెప్పాలనుకున్నది చెప్పాలి. వచ్చిన వారి గురించి ఆలోచనలు పదే పదే వస్తుంటే ఉపన్యాస ప్రారంభంలో అసలు వారి వైపే చూడొద్దు. కావాలనుకుంటే సభపై పట్టు దొరికాక వారి వైపు చూస్తూ నువ్వు ఏమి చెప్పాలనుకున్నావో దాన్ని ధైర్యంగా చెప్పు అని భుజం తట్టాడు. నిజమే, శస్త్రచికిత్స సమయంలో రోగి ప్రముఖ వ్యక్త సామాన్య వ్యక్త అనే ఆలోచనతో చికిత్స చేయకూడదు. ఎందుకంటే ప్రముఖ వ్యక్తి అని తెలిస్తే ఒత్తిడికి గురై పొరపాట్లు చేసే ప్రమాదం ఉంది. రోగికి వైద్యం అందిస్తున్నామనే భావన మాత్రమే మదిలో ఉండాలి. ఎవరికైనా మంచిగా జాగ్రత్తగా చికిత్స చేస్తేనే వైద్యం విజయవంతమవుతుంది అని గుర్తుకు తెచ్చుకున్న యువకుడు సభను దిగ్విజయంగా కొనసాగించాడు. పలికెడి భాగవతమట, పలికించెటివాడు రామభద్రుండట అనే బమ్మరపోతన భాగవత పద్యం మనసులో మెదలాడింది పండితుడికి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.